మన ప్రకృతిలో ఎన్నో అందమైన పువ్వులను చూస్తుంటాం. సాధారణంగా హిందూ సంప్రదాయంలో చెట్టు నుండి కింద పడిన పువ్వులను దేవుని పూజకు ఉపయోగించరు. కానీ ఈ సృష్టిలో ఒకే ఒక్క మినహాయింపు ఉంది. ఈ చెట్టు పువ్వులు కింద పడినప్పటికీ వాటిని ఏరి పరమశివునికి, విష్ణుమూర్తికి పూజించినా వారు ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు. ఆ అద్భుత వృక్షమే పారిజాతం. దీనిని నైట్ జాస్మిన్, పగడపు మల్లె అని కూడా పిలుస్తారు. దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మధించినప్పుడు పుట్టిన 5 కల్ప వృక్షాలలో పారిజాతం ఒకటి. ఈ పవిత్రమైన వృక్షాన్ని మొదట దేవేంద్రుడు స్వర్గలోకంలో నాటాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ కోరికను తీర్చడం కోసం ఇంద్రుడితో యుద్ధం చేసి ఈ మొక్కను భూలోకానికి తీసుకువచ్చాడు. ఈ కథ పురాణాలలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పువ్వులు రాత్రి వేళల్లో మాత్రమే వికసిస్తాయి. సూర్యోదయానికి ముందే చెట్టు నుండి కింద పడిపోతాయి. తెల్లని రేకులతో, నారింజ రంగు కాడతో ఉండే ఈ పుష్పాలు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా నేటి ఆధునిక జీవన శైలిలో పారిజాతం ఒక దివ్య ఔషధంగా నిలుస్తోంది. ప్రస్తుత కాలంలో మనుషులను వేధించే అతిపెద్ద సమస్య కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, సయాటికా. ఇటువంటి తీవ్రమైన నరాల నొప్పులను తగ్గించటంలో పారిజాతం ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే నేడు మార్కెట్లో పారిజాత ఆకులతో చేసిన హెర్బల్ పౌడర్లు, క్యాప్సూల్స్ విస్తృతంగా లభిస్తున్నాయి. ఈ ఆకులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులను త్వరగా తగ్గిస్తాయి. దీర్ఘకాలిక జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి సమయాల్లో ప్లేట్లెట్స్ పెంచడానికి పారిజాతల ఆకుల రసాన్ని నేడు ప్రత్యేకంగా వాడుతున్నారు. ఇవే కాకుండా ప్రస్తుత కాలంలో పారిజాత పుష్పాల నుండి తీసే ఎసెన్షియల్ ఆయిల్స్, పరిమళ ద్రవ్యాలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. రాత్రి వేళ ఈ పువ్వుల నుండి వచ్చే సువాసన మనసులోని ఒత్తిడిని, ఆందోళనను క్షణాల్లో మాయం చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ సువాసన రూమ్ స్ప్రేలు ఒక వరంగా మారాయి. చర్మ సౌందర్యం కోసం, ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడానికి పారిజాత గింజల పొడితో చేసిన ఫేస్ ప్యాక్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని ఆకుల టీ త్రాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు నయమవుతున్నాయి. భూమిపై ఉన్న ఈ స్వర్గలోకపు అద్భుతాన్ని మీ ఇంట్లో చుట్టుపక్కల పెంచుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.